You know what I love most about my school? Let me show you. At Sri Krishnaveni Talent School, Tandur, every single day is different. We don't just sit and study, we participate, we perform, we grow. Our teachers actually know our names, they know what we are good at. They push us to do more. That's something I didn't expect. If you are looking for a school that really cares, this is it. Still looking for the right school in Tandur? Let me make it easy for you. I have been studying in Sri Krishnaveni Talent School, Tandur from past 10 years. It is the best decision my parents have ever made. Slowly, my school journey begins with holding my parents' hand, feeling nervous and excited at the same time. Slowly, I learned to write, read and understand the world around me. Each class taught me not only subjects like maths, physics and languages, but also important values like discipline, respect and honesty. As I grew, school became my second home. I made friends, shared laughter and created unforgettable memories. From exams to celebrations, every moment shaped my personality. Teachers play a vital role in this journey. They guided me, supported me and inspired me to reach all my goals. They helped me to become stronger, confident and responsible individuals. School life taught me how to face challenges, failures, exams and competitions. They made me confident, stronger and prepare for future. The environment here is so positive. You feel motivated to come to school every day. Seriously, if you are in Tandur, this is the best school. Come and see yourself. ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్యను తీవ్రంగా ఖండించిన వికారాబాద్ జిల్లా తాండూరు ప్రైవేట్ టీచర్స్ ఫోరం. తాండూరు ఆగస్టు 21. నల్గొండ జిల్లాలో ఇటీవల జరిగిన ప్రిన్సిపల్ రూపారెడ్డి దారుణ హత్యను తీవ్రంగా ఖండిస్తూ తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం టీపీటీఎఫ్ వికారాబాద్ జిల్లా తాండూరు శాఖ ఆధ్వర్యంలో తాండూరు అంబేద్కర్ కూడలిలో సంతాప సభ నిర్వహించారు. టీపీటీఎఫ్ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ అఖిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రూపారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, ఉపాధ్యాయులు మాట్లాడుతూ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య అత్యంత బాధాకరమైన, ఆందోళనకరమైన ఘటన అని పేర్కొన్నారు. విద్యా బోధనకు అంకితమైన ఉపాధ్యాయురాలుపై జరిగిన ఈ దారుణ ఘటనతో మొత్తం ఉపాధ్యాయ సమాజం తీవ్రంగా కలిచివేయబడిందన్నారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, నిందితులకు చట్ట ప్రకారం కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్లో, విద్యా సంస్థల సిబ్బందికి పూర్తి భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వారన్నారు. విద్యా సంస్థల్లో భద్రతా చర్యలను మరింత పటిష్టం చేసి ఉపాధ్యాయులు ఎలాంటి భయాందోళనలకు లేకుండా విధులు నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా విద్యార్థుల భవిష్యత్తు పట్ల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని పలువురు సూచించారు. డ్రగ్స్, గంజాయి, మొబైల్ ఫోన్ల దుర్వినియోగం, సోషల్ మీడియా దుష్ప్రచారం వంటి అంశాలపై పాఠశాలలు నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. చదువుతో పాటు విద్యార్థుల్లో క్రమశిక్షణ, నైతిక విలువలు, మానవతా దృక్పథం, సామాజిక బాధ్యతను పెంపొందించేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. రూపారెడ్డి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచి వారికి న్యాయం జరిగేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా పలువురు నాయకులు డిమాండ్ చేశారు. నిందితులకు కఠిన శిక్ష విధించి భవిష్యత్తులో ఇలాంటి దారుణ ఘటనలకు తావు లేకుండా ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీపీటీఎఫ్ జిల్లా గౌరవ అధ్యక్షులు, బీసీ సంఘం నాయకులు కందుకూరి రాజ్కుమార్, టీజేఎస్ రాష్ట్ర నాయకులు సోమశంకర్, విద్యావంతుల వేదిక నాయకులు పరిహద రామకృష్ణ, ట్రస్మా తాండూరు టౌన్ అధ్యక్షులు మోహన్ కృష్ణ గౌడ్, సెక్రటరీ వెంకటేష్, సిపిఐ జిల్లా నాయకులు శ్రీనివాస్, పీడీఎస్యు జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, ఏఆర్ లాజిక్స్ అశోక్, స్వరోజ్ నాయకులు శివకుమార్, విద్యా సంస్థల యజమాని కీర్తి శర్మ పాల్గొన్నారు. అలాగే టీపీటీఎఫ్ ఉపాధ్యాయులు మహమ్మద్ ముడాసిర్, ఖాయం ఖదీర్, సెక్రటరీ శ్రీనివాస్, ఉపాధ్యాయులు అమర్జిత, రజనీ, తన్వీర్, అనిత, కవిత, వినోద్, టీఎఫ్ ఉపాధ్యాయులు మహమ్మద్ ముడాసిర్, ఖాయం ఖదీర్, సెక్రటరీ శ్రీనివాస్, ఉపాధ్యాయులు అమృత, రజనీ, తన్వీర్, అనిత, కవిత, వినోద్, సతీష్, యూనుస్, శుభ, మెహరాజ్, రాజేశ్వరి, తులసి, అమీనా తదితరులు పాల్గొని రూపారెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు. బీసీ సంఘం నాయకులు సాయా షుకూర్, గడ్డం వెంకటేష్, జోసఫ్, పరమేశ్, షబ్బీర్ తదితరులు కూడా కార్యక్రమానికి హాజరై రూపారెడ్డి మృతికి సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రూపారెడ్డి కుటుంబానికి న్యాయం జరిగే వరకు ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి పీటీఎఫ్ వికారాబాద్ జిల్లా తాండూరు నాయకులు డిమాండ్ చేశారు.
మరియు మిగతా మిత్రులకి ఉపాధ్యాయులకు వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మేడం గారు ఓ మాట అన్నారు, కారణం ఎవరు, ఈ కారకులు ఎవరు? మేము చదువు బాగానే చెప్తున్నాం, దాని కారణాలు ఏమిటి మరి ఆది పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి పిల్లలు ఏ విధంగా ఆ విధంగా రావడానికి కారకులు ఎవరు? మరి టీచర్సా, వ్యవస్థనా, పేరెంట్సా? ఈ మూడింటి క్వశ్చన్ వేసి పెట్టింది. మరి గతంలో కూడా జరిగినాయి కానీ ఇంత దుర్మార్గంగా జరగలేదు. గత ప్రభుత్వంలో కూడా జరిగినాయి కానీ ఇంత దుర్మార్గంగా జరగలేదు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనుషుల పట్ల ప్రేమ లేకుండా, విద్వాంసం మరి మాననీయమైన విలువలు లేకుండా ఈరోజు మరి తయారవుతా ఉన్నారు. మరి ప్రభుత్వాలు అనుకుంటే తెలంగాణ వస్తే ఉన్న మాఫియా, హైదరాబాద్లో ఉన్న మాఫియా అంత పోతుంది అనుకున్నాం. అన్ని రంగాల్లో మాఫియా ఉన్నది, డ్రగ్స్లో మాఫియా ఉన్నది, అన్ని రంగాల్లో మాఫియా ఉన్నది, అదంతా పోతుంది అనుకున్నాం. కానీ వచ్చిన తర్వాత అదే కొనసాగుతూ ఉన్నది. దానికి కారణమే ఇదంతా. మరి ఈరోజు డ్రగ్స్ కానివ్వండి, గంజాయి కానివ్వండి, ఇంత విచ్చలవిడిగా రావడానికి కారణం ఎవరంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మాత్రమే. ప్రభుత్వం అనుకుంటే ఇవన్నీ పెద్ద సమస్యనే కాదు. మరి అదేవిధంగా ఎన్సీఆర్టీలో ఉన్న సిలబస్ తీసుకోండి. ఒక్క సిలబస్లోనే నా గతంలో మేము చదువుకున్నప్పుడు నీతి కథలు ఉంటుండే, నీతి వాక్యాలు ఉంటుండే, ఇవన్నీ మనకు ఒక బోధన పద్ధతిలో ఒక విధమైన మానవీయమైన బోధన పద్ధతి ఉండేది. మరి ఈరోజు ఎలాంటి బోధన పద్ధతి ఉందో మీరు ఒక్కసారి, మీరు టీచర్గా నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరు మాకన్నా ఎక్కువ నిరంతరంగా మీరు అధ్యయనం చేస్తారు, పిల్లలకు చెప్తారు. కాబట్టి దయచేసి ఒక శాస్త్రీయమైన దృక్పథం, నీ వ్యక్తిగతంగా ఏదైనా ఉండని, నా విశ్వాసాలు నా వ్యక్తిగతంగా నేను పెట్టుకొని పిల్లల పట్ల ఒక శాస్త్రీయమైన దృక్పథంతో, మానవీయమైన విలువలతోటి చదువు చెప్పాల్సిన బాధ్యత టీచర్ల పైన ఉన్నది. అందుకని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఈ మార్పును టీచర్లే చేయాలి. దేశ ప్రగతి తరగతి గదుల్లోనే నిర్మాణం అయితే అని చెప్పేసి పెద్దలు మేధావులు చెప్పిందే ఇది నిజం. కాబట్టి మీరందరూ దయచేసి పిల్లలకు ఒక మానవీయ విలువలను, ఒక శాస్త్రీయమైన దృక్పథాన్ని అలవర్చే విధంగా మీరు తయారు చేయాలని చెప్పేసి ఎన్సీఆర్లో ఉన్న సిలబస్ను ఒక్కసారి మీరు అర్థం చేసుకొని విద్యార్థులకు అర్థమయ్యే విధంగా, దేశానికి ఉపయోగపడే విధంగా ఆ విద్యా విధానాన్ని
రూపుదిద్దుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ చాలా మంది టీచర్స్ ప్రైవేట్ టీచర్స్ ఉన్నారు కాబట్టి దయచేసి మీకు చెప్తా ఉన్నాను, మన మధ్య ఎలాంటి నా కులం ఏదైనా కావచ్చు, నా మతం ఏదైనా కావచ్చు, కానీ పిల్లల మధ్య అవన్నీ రాకుండా, విధ్వంసకరమైన ఆలోచన రాకుండా మరి ఆ విద్యా విధానాన్ని ఆ బేసికల్ నుంచే తీసుకురావాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉన్నదని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ రూపారెడ్డి గారికి మరి న్యాయంగా మరి ఏదైతే ఆ నష్టాన్ని పూడ్చవలసిన బాధ్యత ఉంది, మరొకసారి పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ నివాళులు అందిస్తున్న మనందరికీ ప్రైవేట్ టీచర్స్ అందరికీ కూడా ముఖ్యంగా ఇలాంటి సంఘటనలు స్పందించడం అనేది చాలా మంచి ఆలోచన. ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్ మరి ప్రిన్సిపల్ చనిపోయిన టీచర్ గారికి మేము ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు లేదా దేశంలో కావచ్చు అసలు విద్యా వ్యవస్థ ఇలా తయారు కావడానికి గల కారణాలు ఎవరు, దీనికి ముఖ్య కారణం ఎవరు అని మేము ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్ తరఫు నుంచి ఎప్పటి నుంచో మేము విన్నవించుకుంటూనే వస్తూ ఉన్నాం. విద్యా వ్యవస్థలో ఎప్పుడైతే సైంటిఫిక్ ఎడ్యుకేషన్ ఆలోచనలు తగ్గిపోతాయో ఖచ్చితంగా అది ఎక్కడికో దారి తీస్తుంది. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే మరి విచ్చల విడిగా మద్యం కావచ్చు, మరి దాంతోపాటు స్మోకింగ్ కావచ్చు, లేదా ఇంకా ఇతర మాదక ద్రవ్యాలు కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ దుకాణాలలో కూడా దొరుకుతున్న పరిస్థితి కనబడుతూ ఉన్నది. అంత దూరం ఎందుకు, మన తాండూరు పట్టణంలో చూస్తే చిన్న చితకా చాపల్లో కూడా దొరుకుతూ ఉన్నటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. కానీ దొరికినప్పుడు పూర్తికే వాళ్ళు దాని చర్యలు తీసుకొని మళ్ళీ తర్వాత 2-3 నెలల తర్వాత మళ్ళీ అదే షాపులు మళ్ళీ కొనసాగుతున్నటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఇంతకుముందు సార్ చెప్పినట్లు వ్యవస్థలో మార్పులు రావాలి, చట్టాలు ఆల్రెడీ కఠినంగానే ఉన్నాయి, కానీ దాన్ని అమలు చేయడంలో లోపాలు ఉన్నాయనేది మనం గుర్తు చేసుకోవాలి ఇక్కడ. కాబట్టి ఇక్కడ మరి ఈ ఏదైతే ప్రైవేట్ టీచర్స్ చాలని జీతాలతో వర్క్ చేస్తూ మరి అక్కడ జీవనం కొనసాగిస్తున్నటువంటి విధానంలో పడ్డ ఇలాంటి సంఘటన జరిగితే రేపు టీచింగ్ చేయడానికి కూడా భయపడేటువంటి పరిస్థితి నెలకొంటూ ఉంటుంది. దీంతో రేపు విద్యా వ్యవస్థ మొత్తం నాశనమైనటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. కాబట్టి విద్యార్థి సంఘంగా నేను డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఖచ్చితంగా ప్రైవేటు టీచర్స్కు రక్షణ చట్టాన్ని ప్రభుత్వం వెంటనే తీసుకురావాలి. ఎవరైతే ఈ నేరం చేశారో ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి. ఖచ్చితంగా ప్రతి పాఠశాలలో సైకాలజీ సబ్జెక్టు ఖచ్చితంగా చేయాలి. ఎథిక్స్ విలువలతో కూడుకున్నటువంటి సబ్జెక్టు ఖచ్చితంగా తీసుకురావాలి. నామమాత్రంగా పెట్టి దులుపుకోకూడదు. ఎప్పుడైతే సమాజంలో నైతిక విలువలు లోపిస్తాయో, సమాజంలో చట్టాల పట్ల అవగాహన లేకుండా ప్రవర్తిస్తారో ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు పునరావృతమవుతాయి. ఇది వాళ్ళదా వీళ్ళదా కాదు, సమాజంలో ఉన్న ప్రతి పౌరుడిది బాధ్యత వహించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరు స్పందించాలి. ఇలాంటి సంఘటనలు మంచివి కావు. కాబట్టి ఖచ్చితంగా విద్యార్థి సంఘంగా విద్యార్థి లోకం తరపు నుంచే కాకుండా సమాజంలో జరిగే ప్రతి అన్యాయం వైపున అన్యాయాన్ని ఎదిరించడం కోసం ఎప్పుడు పీడిఎస్యూ ముందుంటుందని తెలియజేస్తూ ఆ కుటుంబానికి వెంటనే ఆదుకోవాలి. ప్రభుత్వం ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా, దానితో పాటు భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు దేశంలో ఏ టీచర్కు కూడా రాకూడదు అని మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఈ యొక్క చర్యపైన కఠినమైన చర్యలు తీసుకొని ఖచ్చితంగా ప్రైవేట్ టీచర్స్ అదేవిధంగా ప్రైవేటు పాఠశాలలను ఖచ్చితంగా రక్షించే విధంగా చట్టాలు అనేది మార్పు తీసుకురావాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. విధంగా ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ అదేవిధంగా ప్రజా సంఘాలు మళ్ళీ అన్ని సంఘాల ఆధ్వర్యంలో రూపారెడ్డి గారికి ఘనగీత నేరమయంగా తయారు కావడానికి మళ్ళీ ఈ ప్రభుత్వాలు కారణం కాదా అని అడుగుతున్నాం. మళ్ళీ బడిలో పాఠాలు చెప్పేటటువంటి టీచర్లు మళ్ళీ బడిలో పాఠాలు చెప్పిన తర్వాత వాడు వచ్చి గంజాయి తాగుతున్నాడు. ఏ హోటల్లో పోయినా ఏ దుకాణంలో పోయినా మళ్ళీ విపరీతమైనటువంటి గంజాయి కానీ డ్రగ్స్ కానీ మళ్ళీ మాఫియాలను అంతం చేసేటటువంటి దమ్ము ధైర్యం ఈ ప్రభుత్వాలకు లేకపోయిందా? మళ్ళీ ఈరోజు కోట్ల రూపాయలు గడిస్తున్నటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలంతా ఈ డ్రగ్స్ మాఫియాను కాపాడతలేదా? మరి ఈ రోజు ఎక్కడో అడవులలో ఉన్న వాళ్ళని అంతం చేస్తామని డేట్లు ఫిక్స్ చేసినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు క్వశ్చన్ చేస్తున్నాం. మరి ఎంతో మంది ఇలాంటి చదువుకున్నటువంటి వాళ్ళు మేధావులని ఈ రోజు చాలా మంది సమాజం కోసం పోరాడుతున్నటువంటి వాళ్ళని మళ్ళీ డ్రగ్స్ మాఫియాలు ఈ రోజు గంజాయి మాఫియాలు బట్టు పెడుతున్నప్పుడు ఈ ప్రభుత్వాలు ఎవరికి బాధ్యత వహించవలసినటువంటి అవసరం ఉంది. మరి ఈ రోజు రూపారెడ్డి బలి కావడానికి కారణం ఈ ప్రభుత్వం కాదా అని అడుగుతున్నాం. ఈ ప్రభుత్వం పాలకులు కాదా అని అడుగుతున్నాం. మరి ఈ రోజు చెప్తున్నటువంటి బోధన పరిస్థితులు గట ఈ రోజు ప్రభుత్వాలు రూపొందిస్తున్నటువంటి బోధన పరిస్థితులలో
శాస్త్రీయమైనటువంటి దృక్పథం కానీ విలువలు మానవ విలువలు ఏదైతే కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ అందుకోసం ఈ దేశాన్ని ఏలుతున్నటువంటి పాలకులు, రాష్ట్రాన్ని ఏలుతున్నటువంటి పాలకులు ఈ డ్రగ్స్ మాఫియాను అంతం చేసే ధైర్యం మీకు ఉంది అని మేము అడుగుతున్నాము. మళ్ళీ డ్రగ్స్ను అరికట్టాలని మాలాంటి వాళ్ళు పోరాడితే మరి ఈరోజు సమాజంలో ఒక నిజమైనటువంటి భవిష్యత్తును తీర్చిదిద్దేటటువంటి టీచర్ రీతిలో ఉన్నటువంటి వాళ్ళని గిట్ట అంతం చేస్తుండ్రంటే ఈ సమాజాన్ని ఎటువైపు తీసుకోగలుగుతుండ్రో ఈ పాలకులు అనేది మనం అర్థం చేసుకోవాలి. అందుకనే రూపారెడ్డి వాళ్ళంటి వాళ్ళు ఎంతో మంది హత్యలకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది సమాజంలో. అందుకనే ఈరోజు రూపారెడ్డిని ప్రభుత్వం ఆదుకోవాలి, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలి. ఈ ఉద్యోగం లేకనే ఈ చాలా మంది ప్రైవేట్ వ్యవస్థపై ఆధారపడి ఈరోజు జీవనం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ ప్రభుత్వం అంతా వీళ్ళందరికీ ఉపాధి కల్పిస్తే, ఉద్యోగాలు కల్పిస్తే ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళల్లో 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు పనిచేసేవారు కాదు. మళ్ళీ సరైనటువంటి ఈ పాలకులు లేకపోవడం వల్ల ఇలాంటి మాఫియాలను వెనకేసుకొచ్చి వ్యాపారం కోసం వాడుకొని ప్రజల ప్రాణాలతోనే, టీచర్ల ప్రాణాలతోనే, మేధావుల ప్రాణాలతోనే చెలగాటమాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి దుర్మార్గులని అంతం చేయాలంటే ఈ సమాజంలో ఉన్నటువంటి మేధావులైనా, టీచర్లైనా, యువత అంతా ఖచ్చితంగా మేలుకోవాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. మళ్ళీ యువతను అంతగిట కట్టు బానిసలు చేస్తూ ఈరోజు డ్రగ్స్ కు మద్యానికి బానిస చేసి పాలకులైతున్నటువంటి వాళ్ళని మనం అర్థం చేసుకోవాలి. అందుకోసం ఈ సందర్భంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే రూపారెడ్డికి జరిగినటువంటి అన్యాయం పైన కఠినంగా శిక్షించాలి. ఈరోజు 27 కత్తిపోట్లు అంటే వాళ్ళు మామూలుగా ఒక డ్రగ్స్ తీసుకున్నారు కాబట్టి ఈరోజు వాళ్ళందరికిట పోలీసు వాళ్ళందరికిట గుర్తించారు. ఆ డ్రగ్స్ మద్యం మత్తులోనే ఈరోజు హత్య చేసినటువంటి దుర్మార్గులు ఈరోజు జల్సాలకు అలవాటు పడ్డారు. డబ్బులు లేకపోవడము, హత్యలు చేయడము, ఈరోజు మానభంగాలు చేయడము, దుర్మార్గంగా ఇటువంటి పరిస్థితులు నెలకొనేటటువంటి చేస్తున్నటువంటి వ్యవస్థ ఏదంటే ప్రభుత్వం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి, పాలకులు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ పాలకులు చేయడం వల్లనే ఇటువంటి దుర్మార్గాలకు చాలా మంది బానిసై ఒడిగడుతున్నారు. దాన్ని అరికట్టడం కోసం ప్రభుత్వాలు దృష్టి సాధించాలని చెప్పి అన్ని ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. రూపారెడ్డి నిందితులని కఠినంగా శిక్షించాలి. అదేవిధంగా రూపారెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి, మరి కుటుంబంలో ఉద్యోగం కల్పించాలని చెప్పి మేము ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తూ మరి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు, పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం. నివాళులు అంటే ఆమె 25 సంవత్సరాలు ఉంటే పాఠశాలలో పనిచేసి రూపారెడ్డి గారు చేస్తున్నట్టు ఎంతో మంది తీసుకున్నటువంటి అనుభవం ఉంది. అది చేసే తప్పు లోపల వాళ్ళు టీచింగ్ చేసే ఏ టీచర్ అయినా సరే, మేము కూడా టీచర్స్ కదా, ప్రతి ఒక్కరు టీచింగ్ చేసే దాని పద్ధతి లోపల తప్పు ఉన్నప్పుడు తప్పు అని చూపించడం తప్ప, ఆ తప్పు అని చెప్పిన దాని లోపానికి ఆ పిల్లలు యాక్సెప్ట్ చేసి డ్రగ్స్ తీసుకోవడం, గంజాయి తాగడం చూసి వీడియో క్లిప్ చేసి పేరెంట్స్ చెప్తారన్న దాని కోపంతో టీచర్స్ వాళ్ళ ఇంటి పైన అటాక్ చేసి రెక్కి నిర్వహించి అటాక్ చేసి ఒక గుండాను కూడా అని చేసేసి డబ్బులు ఇచ్చి చేసేసి మొత్తం హత్య చేయడం జరిగింది. ఇది మరణం కాదు, హత్య. ఇది దీని వెనక కారణం అంటే ప్రతి ఒక్కరిని దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎందుకు అంటే ఒక స్కూల్లో మరి జరిగింది, టీచరే కావచ్చు అని, కానీ వాళ్ళ ఇంట్లో ఒక తల్లిగా, ఒక భార్యగా, వాళ్ళ పాఠశాలకు వచ్చిన ప్రతి విద్యార్థిని సమానంగా చూసేసి వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పి మంచి శిక్షణతో, డిసిప్లిన్తో ఒక మంచి సిటిజన్ తయారు చేసే ఉద్దేశంతో ఉంటారు తప్ప వాళ్ళకి ఎటువంటి భేదాభిప్రాయాలు అనేవి ఉంటాయి. దానికి ఇప్పుడు మనం మెయిన్లీ దాని జరగడానికి కారణం ఏంటంటే మొబైల్, యూసేజ్ ఆఫ్ మొబైల్. ప్రతి ఒక్కరు మొబైల్ 8th క్లాస్ 5th క్లాస్ వాళ్ళకు కూడా పేరెంట్స్ మొబైల్ ఇచ్చేయడం జరుగుతుంది. వాళ్ళకి అసలు అవసరమే లేదు. కత్తి ఉన్నప్పుడు దాన్ని కూరగాయ తేయడానికి పనిచేస్తుంది, తలకాయ తేయడానికి పనిచేస్తుంది. అదేవిధంగా మనకు మొబైల్ వేయడం కూడా పిల్లలు ఇచ్చినా కూడా అవసరాన్ని నిత్యం చూసుకోవాలి తప్ప దాన్ని పిల్లలకి ఇచ్చేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మా పని వాళ్ళు చేసుకుంటాం అన్నప్పుడు కనీసం చిన్న ఎడ్యుకేషన్ పిల్లలు ఇప్పుడు మా దగ్గర స్కూల్లో పేరెంట్స్ చాలామంది కంప్లైంట్ చేయడానికి వస్తారు. వాళ్ళ తల్లిదండ్రులకి పిల్లల పైన ప్రేమ ఉండడం తప్పు కాదు. ఆ ప్రేమ అతి ప్రేమ అయినప్పుడే ఇటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. ఇటువంటి తప్పకుండా జరగకుండా ఇటువంటి ఉండాలంటే కఠినంగా శిక్షించాలి. ఇటువంటి జూనియర్ జస్టిస్ చేసి పిల్లలు అని చెప్పి మనం వద్దకుండా ఇదే విధంగా 3-4 సంవత్సరాల క్రితం చెన్నైలో కూడా జరిగినటువంటి ఘటన ఉంది. ఇటువంటి జరగకుండా ఉండాలి అంటే పిల్లలకి కూడా భయం ఉండాలి. పేరెంట్ టీచర్స్ కొడతారు, వాళ్ళు ఎటువంటి ఏ విధంగా పిల్లల్ని మంచి దారిలో నడపాలి, సక్రమంగా నడపాలని కొడతారు. కానీ మళ్ళీ పేరెంట్స్ పోయి మళ్ళీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడము,
మళ్ళీ చిల్డ్రన్ వెల్ఫేర్ దాంట్లో అందజేయడం చేయడం వల్ల కూడా వాళ్ళకు కూడా ఏమవుతుంది అంటే టీచర్స్ అనే వాళ్ళకు రెస్పెక్ట్ లేకుండా పోయింది వాస్తవం చెప్పాలంటే. మేము పోరాడేది ఏంటంటే మేడం గారికి న్యాయం జరగాలి, ప్రతి ఒక్క టీచర్ వాళ్ళకు కూడా వాళ్ళకి భయం లేకుండా విద్యాబుద్ధులు నేర్పే విధంగా మన గవర్నమెంట్ కానీ ప్రతి ఒక్క సొసైటీలో తల్లిదండ్రులు కానీ అందరూ ప్రోత్సహించాలని చెప్పి ట్రస్ట్ మా తాండూరు తరఫున విశ్వవేద పాఠశాల తరఫున ప్రధాన నివాదాలు. ఒక ఆనందం కోసం ఇక్కడ రాలేదు, ఒక విషాదాన్ని పంచుకోవడానికి, ఒక విద్యావేత్తకు నివాళులు అర్పించడానికి, మరి ముఖ్యంగా ఒక కుటుంబానికి సానుభూతి తెలపడానికి మనమందరం కూడా ఇక్కడికి చేయడం జరిగింది. నల్గొండ ప్రాంతానికి చెందినటువంటి శ్రీమతి రూపారెడ్డి గారి మరణం మనందరికీ చాలా విధంగా కలిసివేయడం జరిగింది. ఒక ప్రిన్సిపల్గా, ఒక విద్యావేత్తగా ఎంతోమంది కుటుంబాలకు అనుభూతిగా నిలవడం నిజంగానే మనందరికీ హర్షించదగినటువంటి విషయం. కానీ కొన్ని దురదృష్టకరమైనటువంటి సంఘటనల వల్ల ఈరోజు తన ప్రాణాలను కోల్పోవడం జరిగింది. కాబట్టి దీని వెనుక ఉన్నటువంటి వాళ్ళ గురించి మనం ఒక్కసారి కనుక మనం విశ్లేషించుకున్నట్లయితే తప్పు ఎవరిది అనేది ఇప్పుడే మనం ప్రశ్నించుకున్నాం. ఇది విద్యా వ్యవస్థది తప్ప, లేకపోతే సమాజాన్ని తప్ప, లేకపోతే పాఠశాల తప్ప, లేకపోతే తల్లిదండ్రుల తప్ప అనేది ఒక్కసారి మనని మనం కూడా ఆత్మవిమర్శన చేసుకోవాల్సిన సందర్భం ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా ఈరోజు మనం తీసుకున్నట్లయితే సమాజంలో అనేకమైన దురాచారాలు జరుగుతూనే ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు జరిగినటువంటి సంఘటన ఇది. అంటే 10th క్లాస్ విద్యార్థులు గంజాయికి అలవాటు పడడం ద్వారా వాళ్ళకు డబ్బులు లేక అక్కడ దొంగతనానికి వెళ్ళి ఒక ప్రిన్సిపల్ ఒక ప్రాణాలు తీయడం జరిగింది. కాబట్టి ఇది ఎంతవరకు మన తల్లిదండ్రులుగా మనని మనం ఆత్మవిమర్శన చేసుకొని మన పిల్లల్ని ఏ విధంగా పెంచుతున్నాం అనేది కూడా ఒక్కసారి మనం అందరం కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యంగా మనం అందరం తెలుసుకోవాల్సింది ఏంటిదంటే మన మధ్య ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పాఠశాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా మనం గుర్తించుకోవాల్సింది ఏంటిదంటే విద్యా సంస్థలు అనేటివి భయాందోళనలకు గురి చేసేటటువంటి కావు. ఇక్కడ అవి క్రమశిక్షణకు, జ్ఞానానికి, మరి ముఖ్యంగా అభిమానానికి ప్రతీకగా పవిత్రమైనటువంటి స్థలాలు. కాబట్టి మనమందరం కూడా మన మధ్య ఎలాంటి భిన్నాభిప్రాయాలు ఉన్నా కూడా మన పాఠశాలలు వేరు కావచ్చు, మన సంస్థలు వేరు కావచ్చు, మన మేనేజ్మెంట్ అందరం కూడా వేరు కావచ్చు, కానీ ఉపాధ్యాయ సంఘం మాత్రం ఒకటే, మన విద్యారంగం మాత్రం ఒకటే, మన బాధ కూడా మనందరిది ఒకటే. కాబట్టి ఈరోజు మనం నిర్వహిస్తున్నటువంటి ట్రస్మా తాండూర్ మరియు టీపీటీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ఈ యూనిటీని, ఐక్యతను చూస్తే ఇది మనకు ఉదాహరణగా కనిపిస్తుంది. కాబట్టి రూపారెడ్డి గారి కుటుంబానికి మనం తెలియజేయాల్సింది ఒకటే, మీరు ఒంటరి వారు కారండి. మీరు ఒంటరి వారు కాదు. మీ బాధ వెనుక మేమందరం, ప్రతి విద్యారంగం మొత్తం కూడా మీ వెంటనే ఉందని తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా ఈ ఘటనకు బాధ్యులైన వారిని చట్టపరంగా కఠినంగా శిక్షించాలని, వారికి న్యాయం జరగాలని కోరుకుంటూ, మరి ముఖ్యంగా ఆ భగవంతుడు వారి కుటుంబానికి ధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని, మా పాఠశాల అభివృద్ధి, మా పాఠశాల భద్రత కావాలని, మరి ముఖ్యంగా ఈ సమాజంలో ప్రతి ఒక్కరూ మానవత్వాన్ని మరింత బలంగా చేకూర్చాలని ఆశిస్తూ వారికి అక్షర పాఠశాల తరఫున మరియు ట్రస్మా తాండూరు తరఫున వారికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. జై. ఇంతకుముందు పెద్దలందరూ మాట్లాడిండ్రు. గతంలో ఒక సామెత ఉండేది, మొక్కై వంతున్నది మానవ వంతున అనేది ఒక సామెత ఉంది మనకు. పిల్లలు ఎప్పుడైతే మనము చిన్న ఉన్నప్పుడు ఏ విధంగా అయితే పెంచుతామో, మరి ఇప్పుడు అదేవిధంగా మరి భవిష్యత్తులో కూడా ఉన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు అనేవాళ్ళు ఏదైతే వారి యొక్క పిల్లల పైన ఒక కన్నేసి ఉంచాలి. వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు, బయట వాళ్ళ సర్కిల్ ఏంటి, వాళ్ళు ఏ సర్కిల్లో తిరుగుతున్నారు, వాళ్ళు ఎలాంటి అలవాట్లకు ఎలాంటి చెడు అలవాట్లకు వాళ్ళు బానిస అవుతున్నారు అనే దాని గురించి, మరియు వాళ్ళు ఎలాంటి జల్సాలకు అలవాటు పడుతున్నారు అనే దాని గురించి వాళ్ళు పిల్లల పైన వాళ్ళు ఒక నిఘా వేసి ఉంచి మరి పిల్లలను సరైన దారిలో పెట్టే బాధ్యత ముఖ్యంగా తల్లిదండ్రులకే ఉంది. ఎందుకంటే ఇంట్లో సరిగ్గా లేకపోతే మరి ఇంట్లో నుంచి బయలుదేరిన పిల్లలు కరెక్ట్గా వాళ్ళు స్కూల్కి పోతారు, మరి ఎక్కడైనా ఇతర వ్యసనాలకు అలవాటు పడి ఉండి బయట తిరుగుతున్నారో కూడా మనకు తెలియని పరిస్థితి ఉంది. అలాంటి క్రమంలోనే ఆ కారణాల వల్లనే ఈరోజు రూపారెడ్డి మేడం గారి హత్య అనేది జరిగింది. కావున మరియు ముఖ్యంగా తల్లిదండ్రులు మరియు పిల్లలపైన ఒక కన్నేసి ఉంచాలి. అదేవిధంగా ఉపాధ్యాయులు పిల్లలను శిక్షిస్తే కూడా ఇప్పుడు ఈ సమాజం
సమాజంలో ఏమవుతుందంటే ఉపాధ్యాయులు ఒకవేళ విద్యార్థులను శిక్షిస్తే తల్లిదండ్రులు వచ్చి ఉపాధ్యాయులపైనే వాళ్ళు సీరియస్ అవుతున్నారు తప్ప మా పిల్లలు ఏం తప్పు చేసింది అనేది కూడా వాళ్ళు అడగలేని పరిస్థితి ఉంది. మరి ఈ విషయం పైన కూడా ప్రతి ఒక్క తల్లిదండ్రి మరియు వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను. మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ప్రజా సంఘాల తరఫున తాండూరు సమాజం తరఫున కూడా చాలా బాధ వ్యక్తం చేస్తూ ఉన్నాం. చాలా దారుణమైన సంఘటన. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి నాగార్జున కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపల్ ఉన్నటువంటి రూపారెడ్డి గారు హత్యకు గురి కావడం, ఆ హత్య చేసింది విద్యార్థులను తెలవడం నిజంగా మొత్తం యావత్ సమాజం అంతా కూడా దిగ్భ్రాంతికి ఉన్నటువంటి సంఘటన. ఎందుకంటే వాస్తవంగా ఇప్పటిదాకా చెప్పినట్లు 20 ఏళ్ల నుంచి ఆ పాఠశాల నడుపుతున్నటువంటి రూపారెడ్డి గారు 20 ఏళ్ల నుంచి కాని ఘటనలు ఇప్పుడు జరుగుతున్నాయంటే సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే సమాజంలో ఏ పరిస్థితులు నెలకొన్నాయి, విద్యార్థుల ఆలోచన తీరే విధంగా ఉంది, విద్యార్థులు ఏ విధంగా మారుతూ ఉన్నారు. ముఖ్యంగా దీనికి కారణం ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ, సమాజం, తల్లిదండ్రులు అందరూ కూడా దీనికి కారణమవుతారు వాస్తవంగా. ఎందుకంటే రాను ఆలోచన తీరు మారుతున్నది విద్యార్థుల్లో. ఈరోజు గురువుల క్లాసుల్లో పాఠాలు చెప్పాలంటే భయపడే పరిస్థితికి ఏర్పడింది. ఎందుకంటే ఏమంటే ఏమవుతుందన్న భయం వచ్చే పరిస్థితికి ఏర్పడ్డది. ఈరోజు జ్ఞానాన్ని ఇవ్వాలంటే కూడా భయమయ్యే పరిస్థితికి ఏర్పడ్డది. కాబట్టి ఈరోజు తరగతి గదులలో మనం భవిష్యత్తు నిర్మిస్తాం, దేశాన్ని నిర్మిస్తాం అంటున్నాం. తరగతి గదులలో భద్రత కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది వాస్తవంగా. కాబట్టి నిజంగా ఈ దుస్థితి మళ్ళీ ఎవరికి రావద్దు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చంపింది మైనర్లు, 10th క్లాస్ విద్యార్థులు. మైనర్ల పేరు మీద వాళ్ళ ముఖం చూపించారు, వాళ్ళ పేరు చూపించారు, ఏం చూపించారు. ఇట్లే ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఈ పోక్సో కేసులు జరుగుతూ ఉన్నాయి, మర్డర్లు జరుగుతూ ఉన్నాయి, అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈరోజు చట్టాలు కఠినం చేయాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఈ హత్యకు పాల్పడ్డారో వారిని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. యావత్ తెలంగాణ సమాజం కాదు, యావత్ దేశం కూడా అడుగుతాను. ఈరోజు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, జరిగేది నల్గొండలో, నివాళులు అర్పిస్తుంది తాండూరు ప్రాంతంలో. ఈరోజు బాధ అందరికీ ఉంటుంది. ఓ సాటి టీచర్ చనిపోయింది, సాటి టీచర్ని హత్య చేయబడ్డది. కాబట్టి అందరికీ బాధ ఉంది. కాబట్టి ప్రభుత్వం అర్థం చేసుకోవాలి, ఇంటెలిజెన్స్ వ్యవస్థను కూడా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కాదు, ప్రజా ప్రయోజనాల కోసం, సమాజంలో ఏం జరుగుతుంది, విద్యార్థుల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉన్నది, సమాజానికి ఉన్నది. కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. మైనర్లు అని చెప్పి వదిలేస్తే రేపు ఘటనలు జరుగుతాయి. ఈరోజు ఎవరి హత్య చేసినా, ఏ నేరం చేసినా కూడా 2 నెలలకు 3 నెలలకు బయటికి వస్తూ ఉన్నారు. దాని ద్వారా వాళ్ళకి భయం ఉండలేదు, పశ్చాత్తాపం ఉంటుంది. ఈ ఘటన చూసుకుంటే వాస్తవంగా హత్య ఆగస్టు 11వ తారీఖు జరిగితే ఆగస్టు 12వ తారీఖు ఆ పిల్లగాడు ఫోన్ కొనుక్కుంటాడు, ఐఫోన్ కొనుక్కుంటాడు, తర్వాత అందరికీ కూడా పార్టీలు ఇస్తాడు. ఏమాత్రం పశ్చాత్తాపం లేదు, భయం లేదు, నన్ను తీసుకుపోతారనే భయం కూడా పిల్లగారికి లేదంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు రూపారెడ్డి గారికి అయింది, రేపు ఎవరికైనా జరగవచ్చు. మనకు కాదు అనుకుంటే కాదు, రేపు మన వారికి వస్తే మనం స్పందిస్తే కాదు, ఎవరికి జరిగినా మనకు జరిగినట్లే స్పందిస్తేనే మాత్రమే ఇలాంటి ఘటనలు ఆగుతాయి. కాబట్టి యావత్ విద్యా సమాజం, యావత్ ప్రజా సంఘాలు కూడా తాండూరు నుంచి స్పందించినాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఆందోళనలు జరుగుతాయి. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి చట్టాలు కఠినతరం చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఎవరైతే ఈ హత్యకు పాల్పడ్డారో వారిని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అవకాశం ఉంటే ఎన్కౌంటర్ చేసినా కూడా తప్పులేదు వాస్తవంగా. ఎందుకంటే ఇంత ఘోరమైన నేరం చేస్తున్నారు, వాస్తవం కూడా తప్పులేదు. అంటే మైనర్లని మనం చూస్తూ ఉన్నాం, కానీ ఆలోచన తీరు మారుతూ ఉన్నది. అర్థం చేసుకోవాలి, తల్లిదండ్రులు కూడా కేవలం పిల్లల వైపే కాకుండా ఏం జరుగుతుంది, వాళ్ళ ఆలోచన తీరు ఏ విధంగా ఉంటుందో ఆలోచించాల్సిన అవసరం ఉంది. టీచర్లకు సహకరించాల్సిన అవసరం ఉంది. వాస్తవం కూడా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకూడదని మరొకసారి అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ, అలాగే ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని తాండూరు తరఫు నుంచి, తాండూరు సమాజం తరఫు నుంచి విజ్ఞప్తి చేస్తూ జరిగింది. But it is one of the bad news which happened not only across Telangana. It is one of the heartfelt bad news which we heard yesterday. Now I am requesting to everyone, when we are entering into the school, we are fearing how to teach the lesson. If in school also the student is going different path, my request is that for each one every parent after coming to school, what the children he was doing, he was reading or not, everything. The parents should have to see what the parents today it is by upcoming of cell phone. The parents are educated and they are not giving responsibility. After coming the children from the school, they are sending tuition. After coming tuition, they are giving the food and making them to sleep. But it is not a bad good habit. According to here, what the main important 100% should play the main role by the parents should take care of the children. Now after coming, a parent will come with a complaint about what teacher is doing. My student is not studying. After coming to school, after going to home, whether the student is able to read or not, what he was doing, he is getting the knowledge from school or not, everything, not only the role of teacher, here there is a most important 100% role should be played by the parents. My humble request for
ज़रा जोर से बोलो। आज ऊपर के एनालिस्ट मीटिंग में जमा हुए हैं। ये बड़े दुख की बात है कि टीचर के साथ ऐसा हो रहा है। तो अब ये सोचना चाहिए कि ऐसा क्यों हो रहा है, ये हम सबकी जिम्मेदारी है, क्योंकि सोसाइटी बनाने के लिए की जिम्मेदारी होती है। इसके अंदर मैं पेरेंट्स से रिक्वेस्ट करता हूँ कि अपने बच्चों पे ध्यान रखिए ताकि बच्चे क्या कर रहे हैं, कहाँ जा रहे हैं, उनका हालचाल कैसा हो रहा है, उनकी बॉडी पर लैंग्वेज में चेंजेस कैसे आ रहे हैं, उनके हेयर स्टाइल में क्या चेंजेस आ रहे हैं। ये सारे अगर हम चेंजेस ऑब्जर्व करेंगे और उनको अपन देखते रहेंगे तो मैं सोचता हूँ कि स्टूडेंट्स में तब्दीली बराबर आएंगी और सोसाइटी जो है पूरी सही हो जाएगी। मैं आप सबसे रिक्वेस्ट करता हूँ कि सब जिम्मेदारी के साथ इस चीज़ को जो है फॉलो फिक्र करें। రాష్ట్ర అధ్యక్షులు పిలుపు మేరకు ఈరోజు నిరాధన చేస్తున్నాము అంబేద్కర్ చౌక్ దగ్గర. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి చిన్నోళ్ళు కాదు, ప్రతి టీచర్లకు పెద్దలకు ఇలాగా గుడ్ మార్నింగ్. నేను మన టీచర్ మేడంకి కొంచెం సేపు మాట్లాడాలనుకుంటున్నాను. టీచర్లకు ప్రతి సంఘం నుంచి వచ్చిన అందరికి పెద్దలందరికీ తెలంగాణ ప్రైవేట్ టీచర్ ఫోరం నుంచి చాలా ధన్యవాదాలు. ఇప్పుడు విధంగా టీచర్లు స్పందన ఇవ్వాలి, యూనిటీగా ఉండాలి, అందరికి ముందుకు రావాలి, తెలిసినప్పుడు అందరూ యూనిటీగా మీటింగ్లో కండక్ట్ కావాలి. ఇటువంటి ఘటనలు జరగకుండా మనం ఏకదాటిగా నడిస్తే అన్ని క్రమశిక్షణతో పాటు నడుస్తాయని పిలుపునిస్తున్నాను. స్వరూపారెడ్డి గారిని మా తెలంగాణ ప్రైవేట్ టీచర్ ఫోరం జిల్లా నుంచి నివాళులు అర్పిస్తున్నాము. చాలా ధన్యవాదాలు. రూపారెడ్డి ప్రిన్సిపల్ దారుణ హత్యకు శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈరోజు టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు అఖిల్ గారి నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి చేసిన తాండూరులో వివిధ పాఠశాల యజమానులకు, ఉపాధ్యాయులకు, ప్రజా సంఘాల నాయకులకు, యువకులకు అందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేస్తూ ఈరోజు ఎంత బాధాకరమైన దినం అంటే నిజంగా కూడా ఇట్లాంటి ఘటనలు జరగడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఒక తెలంగాణ రాష్ట్రంలో మనం ఇంతకుముందు సోమన్న గారు చెప్పారు, మనం కొట్లాడి తెగించి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో మనం స్వేచ్ఛగా ఒక నిర్భయంగా ఒక మంచి బతుకులు బతకాలనుకున్నప్పుడు ఇట్లాంటి ఘటనలు జరుగుతుంటే ఖచ్చితంగా 100% నిందించవలసింది ఖచ్చితంగా ప్రభుత్వాలని చెప్పక తప్పదు. ఎందుకంటే ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఈ డ్రగ్స్ అనేది ఒకటి వచ్చిందో దానివల్లనే విద్యార్థులంతా కూడా పక్కదారి పడుతున్నాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. మీరు చూడండి, హైదరాబాదులో ఉన్నటువంటి అనేక కార్పొరేట్ విద్యా సంస్థల ముందు నిర్భయంగా అక్కడ డ్రగ్స్ విక్రయిస్తూ ఉన్నారు. చాక్లెట్ల రూపంలో, బిస్కెట్ల రూపంలో అనేక రకాలైనటువంటి డ్రగ్స్ని మరి కార్పొరేట్ విద్యా సంస్థల విద్యార్థులకు ఇస్తున్నటువంటి పరిస్థితులు కనపడతా ఉంది. మరి ప్రభుత్వం కేవలం ఒక ఈగల్ టీం అని చెప్పి డ్రగ్స్ కోసం ఒక ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి చెప్పడం తప్ప ఎలాంటి పూర్తి కార్యాచరణ తీసుకురాకపోవడం నిజంగా కూడా ఒక బాధాకరమైన విషయం. మరి అదేవిధంగా ఈరోజు చాలామంది ఇక్కడ ఉన్నటువంటి గౌరవ పెద్దలు చెప్పారు, ఈరోజు ఈ పరిస్థితి జరిగినటువంటి కారణం ఎవరు, విద్యార్థులా లేకుంటే విద్యార్థి తల్లిదండ్రులా, మరి అధ్యాపకులా అని చెప్పాడు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఇందులో కారణం ప్రతి ఒక్కరిది కారణం. ఎందుకు చెప్తున్నానంటే మరి మేము ఏదైతే స్కూల్లో చదువుకున్న రోజుల్లో మరి పెద్ద పెద్ద కట్టెలు తీసుకొచ్చి ఈపులల్లా కాళ్ళల్లో ఎక్కడ పడితే ఎక్కడ సార్లు కొడితే ఎక్కడ కూడా ఇంటికి వెళ్తే మరి ఎక్కడ కనపడుతుందని దాపెట్టుకొని తల్లిదండ్రులు కూడా చెప్పకుంటే మా మనసులో మేము బాధపడుతుంటాం. ఎందుకంటే తల్లిదండ్రులకు చెప్తే కూడా బాగేంద్ర మంచి కొట్టిరు అని చెప్పి ఆ రోజులో ఉన్న పరిస్థితి అప్పుడు ఉండే. కానీ ఈ రోజు పరిస్థితి దానికి భిన్నంగా మారింది. ఒక విద్యార్థిని అరే ఏంద్ర అని కాలి పట్టుకుంటేనే ఆ విద్యార్థి వెళ్ళి తల్లిదండ్రులకు చెప్తే ఆ తల్లిదండ్రులు ఎంబడే మరి కాలేజీలకు స్కూల్స్తో వెళ్ళి మా విద్యార్థి నువ్వు ఎట్లా కొట్టినావు అని చెప్పేసి మరి ఈరోజు అధ్యాపకులను అడిగితే వాళ్ళు ఎట్లాంటి పరిస్థితిలో ఉంటారని మీరు ఒకసారి ఆలోచించాలి. మరి అటువంటి భయాన్ని సృష్టించారు తల్లిదండ్రులు. మరి అధ్యాపకుల పైన ఒత్తిడి తీయాలని చెప్పేసి భయాన్ని సృష్టించినటువంటి పరిస్థితిని ఈరోజు మన తల్లిదండ్రులు కనిపించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి ఉపాధ్యాయులు కూడా మీరు అందరూ ఒకసారి ఆలోచించాలి. మరి ప్రతి ఒక్కరు కూడా అయిన దానికి కాని దానికి విద్యార్థులపై ఒత్తిడి లేకుండా వారిని కూడా సక్రమంగా తీసుకువచ్చే విధంగా కేవలం ఒక చదువులు పాఠాలు ఏదైతే పుస్తకాలలో ఉన్నది
చెప్పడమే కాకుండా ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితులను కూడా ఒక ప్రత్యేకంగా వారానికి ఒక గంట ఒక క్లాస్ తీసుకొని విద్యార్థులను అంతా మోటివేషన్ చేసి మీ ఎలాంటి దారిలో నడవాలి, ఈరోజున్న పరిస్థితులు ఏంటి అని వివరించిన పరిస్థితి కూడా ఈరోజు అధ్యాపకుల పైన ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా మనం అంటున్నాం, సోషల్ మీడియా అంటున్నాం, ఇన్స్టాగ్రామ్ అంటున్నాం, ఫేస్బుక్ అంటున్నాం, మరి యూట్యూబ్ ఇలా అనేక ఛానళ్ళ పైన మనం ఈరోజు అంటున్నాం. కానీ మరి విద్యార్థులందరూ కూడా ఎందుకు అట్లాంటి ఛానళ్ళ పైన మరి ఎందుకు అట్లాంటి దారిన పక్కన పడుతున్నారని చెప్పి గ్రహించవలసిన పరిస్థితి కూడా ఈరోజు తల్లిదండ్రుల పైన, సమాజం పైన ఉంది. ఈరోజు మనం చూసుకున్నట్టుంటే 8వ తరగతి విద్యార్థికి వానికి ఆండ్రాయిడ్, ఐఫోన్ అట్లాంటి మొబైల్ మనం ఇస్తున్నట్టు పరిస్థితి చూస్తూ ఉన్నాం. వారికి ఎందుకు ఇస్తున్నామంటే మీరు ఆలోచించండి. చిన్న పిల్లలు ఏదైతే వాడు 3 ఏళ్ళు కూడా ఉండడో వానికి మొబైల్ ఇస్తూ ఉన్నారు. ఈరోజు తల్లిదండ్రులు ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నిస్తే ఓపిక లేదు, దినమంట్ల ఇంట్లో పనిచేసి నశించిపోయింది, వాడు టైంకి తింటలేడు, మొబైల్ చేతిలో పెడితే మొబైల్లో వస్తున్నటువంటి బొమ్మలను చూస్తూ వాడు తింటాడు. కాబట్టి అందుకే